కాంగ్రెస్ పార్టీకి అది అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో జనాలకు తెలుసు. 6 గ్యారెంటీల అమలేమో కానీ ఇంకో కొత్త కొత్త పథకం తెచ్చిండు ఇల్లు కూలగొట్టేది హైడ్రా అని. బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ అడ్రస్ లేదు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి మధ్యనే ఉంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే కొంప ముంచింది. వ్యక్తిగతంగా ఉంటే అంతో ఇంతో పోటీలు ఉండేవాడు. అన్న చెప్పండి, మరో 3-4 రోజుల్లో ఉప ఎన్నిక జరగబోతుంది, ఏమంటున్నారు ప్రజలు? ప్రజలు ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుర్రు. కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు ఓపెన్ గా టీఆర్ఎస్కి వేస్తామని, బీఆర్ఎస్కి వేస్తామని. కొంతమంది మనసులో లోపల చెప్పుకుంటారు. కంపల్సరీ 11 తారీఖు ఎదురు చూస్తారు వాళ్ళు కారు గుర్తు కొట్టేయడానికి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదా గెలిచేది? కాంగ్రెస్ పార్టీకి అది అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో జనాలకు తెలుసు. ఇంతకు ముందు కూడా ఇక్కడ బీఆర్ఎస్ కే పట్టం కట్టిర్రు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కే పట్టం కడతారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు కదా ఒక్కొక్కటి. 6 గ్యారెంటీలు అమలు కాదు కానీ ప్రజల స్పందన ఎట్లుందంటే 6 గ్యారెంటీల అమలేమో కానీ ఇంకో కొత్త కొత్త పథకం తెచ్చిండు ఇల్లు కూలగొట్టేది హైడ్రా అని. దాని నుంచి ప్రజలు దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. గతంలో మాగంటి గోపీనాథ్ గారు 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం చెప్తారు? జరిగిందా? అన్ని మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగినాయి ఇవన్నీ. రోడ్లు కానీ, మిషన్ భరిత వాటర్ కానీ, స్టడీ సెంటర్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళకి కనిపిస్తున్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేస్తాను. రేవంత్ రెడ్డికి రెండు సంవత్సరాలు అయింది అవకాశం ఇచ్చి, ఏం చేయలేదు అని పబ్లిక్ రియాక్షన్ ఉంది బాగా. మరి మళ్ళీ గెలవబోతున్నారా? అక్కడ బీజేపీ కాంగ్రెస్ కూడా ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. మరి త్రిముఖ పోటీ ఏమైనా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ అడ్రస్ లేదు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి మధ్యనే ఉంది. యాదవ్ గారు బీసీ యువకుడు, చాలా కార్యక్రమాల్లో గతంలో కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. బీసీ యువకుడు, ఒక బీసీ యువకునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే కొంప ముంచింది. వ్యక్తిగతంగా ఉంటే అంతో ఇంతో పోటీలు ఉండేవాడు. దానికి గెలవబోతున్నారా మరి? జూబ్లీ కంపల్సరీ గెలుస్తాం. 14 తారీఖు నాడు సంబరాలు చేసుకుంటాం.